అటవీ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, అడవులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. నిన్న శంషారెడ్డిపల్లి తాండాలో అటవీ చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా మంటలు పెట్టడం వల్ల వన్యప్రాణులకు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని వివరించారు. అటవీ జంతువులను వేటాడడం చట్టరీత్యా నేరమని, అటువంటి పనులకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అటవీ భూములను ఆక్రమించడం శిక్షార్హమని, అటవీ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణేష్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ అధికారి భరత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అటవీ రక్షణలో తాము ఎప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు. అడవి ఉంది కదా, అడవి ఉన్నది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలం ఎండాకాలం పూర్తి ఆకు రాలిపోతుంది. కావున మనకు ఎవరైనా అకస్మాత్తుగా మనుషులు పోయి అక్కడ నిప్పు పెట్టడం కానీ అలాంటి చర్యలు చేస్తారు. సో అలాంటి చర్యలు చేయకుండా మీరు అందరికీ తెలియపరచాలి. నిప్పు పెడితే దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉంటాయి. పశువులకు మేత దొరకదు. ఇంకోటి అంటే లోపల ఉన్న జీవరాశి కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి అసలు నిప్పు పెట్టకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ నిప్పు పడినట్టు ఆ నిప్పును ఆర్పే విధంగా మనం